వసుంధర గారు ప్రేమించే మనిషి ఎవరో కాదు, నా దేవుడు వంశీ సార్. కానీ ఆయన ఇక్కడ లేరు, ఇక్కడికి రారు. ఏంటన్నయ్య నువ్వు అంటున్నది? నిజం మధుర, నిజమేంటో నీకు తెలీదు, అసలేం జరిగిందో నీకు తెలీదు. వంశీ సార్ అనే వ్యక్తి లేకపోతే అసలు మీ అన్నయ్య నీ కళ్ళ ముందు ఉండేవాడే కాదు. నీళ్ళు తాగు, ఈ మంచినీళ్ళు తాగు. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? చెప్పండి సార్, ఏం చెప్పను చేస్తాను. చెప్పండి, ఏం చేయమంటారు చెప్పండి. నా వస్తుందా? నేను లేకపోతే బతకలు. అందుకు నువ్వు వంశీలా వెళ్ళాలి. సార్ నేను వంశీ సార్ని వసుంధర గారిని కలపడానికి అక్కడికి వెళ్ళాను. వసుంధర గారిని కాపాడటానికి వెళ్ళాను. వంశీ గారి ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటానికి ఆయన స్థానంలో వెళ్ళాను, అంతేగాని ఆయన స్థానంలో ఎప్పటికీ ఉండిపోవాలని మాత్రం కోరుకోలేదు. నిజం చెప్పు. నేనిప్పుడు వాళ్ళందరికీ నిజం చెప్పబోతున్నాను. నిజం చెప్పే వస్తాను. ఇలా ఎంతసేపని ఆలోచిస్తూ కూర్చుంటావు వదినా? ఆ వసుంధరేవైనా మనకి చెప్పెళ్ళిందా ఫలానా టైంకి వస్తానని? అసలే ఇంత పెద్దింటికి కోడలవ్వబోతుంది. ఏ షాపింగ్కో వెళ్ళుంటుంది అనుకుంటే సరిపోతుందిలే. తప్పుడు ఆలోచనలు, తప్పుడు అలవాట్లు ఉన్న మనిషి ఎప్పుడు తప్పుడుతో అవే తొక్కుతుంది హరేంద్రే. అలాంటి వాళ్ల గురించి పదే పదే ఈ ఇంట్లో ప్రస్తావించకండి. ఇంటికి పెద్దవారయ్యుండి మీరు కూడా అలా మాట్లాడితే ఎలా అత్తయ్య? తనని వంశీకి భార్యగా మాత్రమే అంగీకరించాను సుచిత్ర, ఈ ఇంటి కోడలిగా కాదు. తను చేసిన తప్పుల్ని, చేస్తున్న తప్పుల్ని నేనెప్పటికీ క్షమించను. నువ్వు ఊరుకో వదినా, బాధపడుకో. వసుంధర ఎక్కడికి వెళ్ళినా పెళ్లి ముహూర్తానికి ఒక్క నిమిషం ముందు వస్తే సరిపోదు? మండపంలో అందరూ వసుంధర్ని తనివి తీరా చూడరు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిందని ఆరా తీస్తారు, అంతే. వసుంధర గారు ఇక్కడ లేరని మీకేది తోస్తే అది చెప్తున్నారా అత్తయ్య? అలా అయితే నక్షత్ర అన్నయ్య గదిలో ఎందుకుంది? అది కూడా మీకు తెలిసి ఉంటుంది కదా, చెప్పు. చిన్నబావా, నువ్వు ప్రతిదీ సీన్ చేయకు. నేనేదో నిద్రమత్తులో నడుచుకుంటూ వెళ్లి బావగదిలో పడుంటాను. అంత మాత్రానికి అపార్థం చేసుకుంటే అది నీ ప్రాబ్లం. పోనీలే బేబీ, ఆనంద్కి ఇప్పుడు ఏమీ అర్థం కాదు. మనం చెప్పినా అర్థం చేసుకోలేడు. అయినా ఇప్పుడు సమస్య వసుంధరది. వసుంధర వస్తుంది ఐరేంద్రే. తన్ను చూడాలనుకుంటే నాతో పాటు ఇక్కడే ఉండు. అలాగే వదినా. నేను నీ మాట ఎప్పుడైనా కాదన్నానా? హలో, సుచిత్రాదేవి గారు ఉన్నారండి? ఒక్క నిమిషం వదినా, నీకే. హలో అమ్మా. వంశీ,
వంశీ గురించి మీకు నిజం చెప్పడానికే ఫోన్ చేశానమ్మా. వంశీ గురించి చెప్పడానికా? అవునమ్మా, వంశీకి యాక్సిడెంట్ జరగటం నిజం. కానీ ఆ వంశీ మొహానికి ప్లాస్టిక్ సర్జరీ జరగటం అనేది అబద్ధం. మీ ఇంటికి వంశీ ఎలా వచ్చిన వాడు వంశీ కాదమ్మా. వంశీ స్థానంలో మీ ఇంటికి వచ్చిన వాడు వంశీయే కాదు. అసలు వాడు మనిషే కాదు, వాడుకు దుర్మార్గుడు, మోసగాడు. వాడిని నమ్మద్దమ్మా ప్లీజ్. అమ్మా, వసుంధర గారు చాలా మంచి మనిషి. ఆ దుర్మార్గుడి చేతికి వసుంధర్ని మోసగాడైనా వంశీలా వచ్చిన ఆ మోసగాడికి ఇచ్చి పెళ్లి చేసి వసుంధర జీవితం నాశనం చేయకండి ప్లీజ్. నా మాట నమ్మండి. ఒరేయ్, ఎవడ్రా నువ్వు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎవరు నీతో ఇలా చెప్పిస్తున్నారు? అమ్మా నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. మీలాంటి మంచి మనుషులు ఉన్నందుకు వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడమ్మా. వాడు మోసం బయటపడకుండా నటిస్తున్నాడు. వాడు వంశీ కాదు. అమ్మా నా మాట నమ్మండి ప్లీజ్. అసలెవరు నువ్వు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా బిడ్డ గురించి అలా మాట్లాడితే నిన్ను చంపేస్తాను. ఏమైందమ్మా? ఫోన్లో ఎవరు? వసుంధరకు అడ్డుపడుతున్న వాళ్ళందరూ మనుషులుగా మారారనుకుంటే వీడెవడో ఫోన్ చేసి ఇంట్లో ఉన్నది అన్నయ్య కాదని చెప్తున్నాడు. ఆనంద్, వసుంధరకి అన్నయ్యకి పెళ్లి చేయొద్దంటున్నాడు. ఒరేయ్, నువ్వెవరో నాకు తెలియదు. నీతో ఎవరిలా చెప్పిస్తున్నారో కూడా నాకు తెలియదు. కానీ నేను చెప్పేది విను. వసుంధర ఎప్పటికైనా ఈ ఇంటి కోడలు. అమ్మా ప్లీజ్. వసుంధర మీ ఇంటి కోడలే, నేను కాదన్ను. కానీ ఆ వచ్చిన వాడు మాత్రం మీ ఇంటి అబ్బాయి కాదు, మీ వంశీ కాదు. వసుంధర ఎవరినైతే ప్రేమించిందో ఆ వసుంధర ప్రేమించిన వంశీ కాదమ్మా, కాదు. నువ్వెవరో నాకు అర్థమైంది. నువ్వు మా ఇంటికి సన్నిహితుడివై ఉంటావు. ఏదో కుట్ర పన్ని మా కుటుంబంలో అశాంతి నింపాలని ఇలా చేస్తున్నావు. కానీ నువ్వు చెప్పేవేవి నేను నమ్మను. అమ్మా ఏ నమ్మకమేనమ్మా ఈనాళ్ళు నన్ను మాట్లాడనివ్వకుండా, నన్ను నిజం చెప్పనివ్వకుండా ఆపింది. వంశీ సార్ని ఇంటికి చేర్చేసి అందరినీ కలిపి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మీ ప్రేమ దాటికి నిలవలేకపోతున్నాను. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి వంశీ సార్. చూసారా అత్తయ్య, మీరు వంశీ వసుంధర ప్రేమను ఖండించినట్టుగానే ఎవరెవరో ఫోన్ చేసి ఏంటేంటో మాట్లాడుతున్నారు. బాధపడకు సుచిత్ర. ఆ ఫోన్ చేసిన వాళ్ళు మన కుటుంబం గురించి ఏమీ తప్పుగా మాట్లాడలేదు కదా. మాట్లాడాల్సిన వాళ్ళ గురించే మాట్లాడారు. మన మీద కోపం ఉన్న వాళ్ళే ఇలా చేస్తుంటారు. వదిలేమ్మా. ఇంట్లో ఉన్నది వంశీ కాదు అని చెప్పాడా వదినా? అవునా వీరేంద్రే? మీరేమి టెన్షన్ పడకండి సుచిత్రాదేవి గారు. అసలే మా వసుంధరకి అభిమానులు ఎక్కువ. ఎవరో గిట్టని వాళ్ళు ఈ పని చేసుంటారు. రామ వసుంధర, నీకోసం ఎదురు చూస్తున్నావు. మేడం, నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. ఇందాకెవడో ఒక అన్నమ్మకుడు ఫోన్ చేసి ఈ ఇంట్లో ఉన్నది వంశీ కాదు, మోసగాడు, దుర్మార్గుడు, అలాంటి వాడితో వసుంధర పెళ్లి చేయొద్దని చెప్తున్నాడమ్మా. నిజంగా ఈ ఇంట్లో ఉన్నది వంశీ కాకపోతే నీ మనసు ఈ పెళ్లికి ఎలా అంగీకరిస్తుంది? నిజంగా ఈ ఇంట్లో ఉన్నది వంశీ కాకపోతే నీ కోసం ప్రాణాలకు తెగిస్తాడా?
నిజంగా వంశీ కాకపోతే ఇంతమందిని మోసం చేయాలని అతనికి ఎలా అనిపిస్తుంది? ఇంట్లో ఉన్నది వంశీ కాకపోతే మా గుండెలు ఎప్పుడో ఆగిపోయేవి కదమ్మా. చెప్పు వసుంధర, నువ్వైనా చెప్పు. చెప్పు వసుంధర, నువ్వు వంశీని ప్రేమించావు. నీ ప్రేమ సాక్షిగా చెప్పు. నేను మీకు నిజం చెప్పాలనే ఇక్కడికి వచ్చాను, కానీ ఆ నిజం మీకు చెప్తే మీరేమైపోతారో అని ఆలోచిస్తున్నాను. తనేం మాట్లాడుతుందో వదినా? అసలు నువ్వు ఆ మాట అడగగానే ఎంత బాధపడుతుందో చూడు. ఇంట్లో ఉన్నది వంశీని అని ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది చెప్పు? ఐరేంద్ర చెప్పింది నిజమే సుచిత్రాదేవి గారు. ఇంట్లో ఉన్నది వంశీబాబు కాకపోతే మనం ఉన్న చోట్లో వసుంధర ఉండేది కాదు కదా. ఏమే వసుంధర, నువ్వే చెప్పే. అవును మేడం, ఇంట్లో ఉన్నది వంశీ సరే. ఇంతసేపు ఎక్కడికెళ్ళావు వసుంధరా? అడగాల్సింది అలా కాదు ఐరేంద్రి. ఏమే గదిలో ఉండకుండా ఎక్కడికి వెళ్ళావే? చెప్పు చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? నిర్భయంగా నిజం చెప్పు వసు, అడుగుతుంది కదా బామ్మ. కుట్రలు కుతంత్రాలు తెలుసుకోవడానికే వెళ్ళాను నాన్నమ్మ. ఏంటి కుట్రలు కుతంత్రాలా? అందులో మీరు లేరులేండి మేడం. ఉన్న వాళ్ళని మాత్రం వదిలిపెట్టను. ఏంటే ఆ సమాధానం? నాకు అడ్డురాకు నానమ్మ, నా వంశీ సార్కి నచ్చదు. ఏంటి ఐరేంద్రి, అది ఏం చూసుకుని అలా మాట్లాడుతోంది? ఏ ధైర్యంతో అలా మాట్లాడుతోంది? దాని ధైర్యం వెనుక ఏదో నిజం ఉన్నట్టుంది కాంతం. కొంపతీసి ఆ మురళీగాడు దీనికేమైనా నిజం చెప్పుంటాడా? అయ్యుండొచ్చు, కాకపోవచ్చు. ఈ రెండిట్లో ఏది నిజమో తెలుసుకుంటే చాలు. వంశీ సార్, మీరు నాకిచ్చిన బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించలేకపోయాను సార్. మీరు నాకు బతుకు మీద ఆశ కల్పించారు, కానీ మీరు నా మీద పెట్టుకున్న ఆశల్ని నేను నాశనం చేశాను. అమ్మకి కొడుకు నేను నటించగలిగాను, కానీ వసుంధర గారికి కొంచెం కూడా దగ్గర కాలేకపోయాను సార్. నేనే వంశీనని కాస్త కూడా నమ్మించలేకపోయాను. ఒక మనిషికి ద్రోహం చేసి ఆ తర్వాత అతనికి మంచి చేయొచ్చు, కానీ మీరు నాకింత మంచి చేస్తే నేనేం చేశాను? నేనేం చేశానో నాకు తెలియటం లేదు. ఇప్పుడేం చేయాలో తోచడం లేదు. ఇప్పుడు వసుంధర గారికి నిజం తెలిసిపోయింది. ఈ పాటికి వసుంధర ఇంటికి వెళ్ళి అందరికీ నిజం చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? ఆ ఇంట్లోకి ఎలా అడుగు పెట్టాలి? ఎక్కడున్నారు సార్?
ఎక్కడున్నారు వంశీ సార్? నేను నిర్దోషిని చెప్పగలిగే ఒకే ఒక్క మనిషి మీరు. ఎక్కడున్నారు సార్? మీరెక్కడున్నారు? ఎక్కడున్నారు వంశీ సార్? మీరు వచ్చి కాపాడండి ప్లీజ్ 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 ప్లీజ్. ఇంటి నుంచి ఫోన్ అంటే వసుంధర అందరికీ నిజం చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆనంద్ ఎక్కడున్నారు అన్నయ్య? అది అది నేను ఒక ఫ్రెండ్ని కలవటానికి వచ్చాను. ఆనంద్ చెప్పు. త్వరగా రండి అన్నయ్య, అందరూ మీకోసమే ఎదురు చూస్తున్నారు. ఆనంద్, ఆ ఫోన్ ఇలా ఇవ్వు. ఒక్క నిమిషం అన్నయ్య. నాన్న వంశీ, ఎక్కడున్నావు నాన్న? త్వరగా ఇంటికి రా నాన్న. ఏమైందమ్మా? ఏమీ లేదు నాన్న, నిన్ను వసుంధర్ని కలిపి ఆల్బమ్ షూట్ చేద్దామనుకుంటున్నాం. త్వరగా రా నాన్న. సరే అలాగేనమ్మా. నాన్న వంశీ, అమ్మా చెప్పు. గుండె భారంగా ఉంది, నీతో మాట్లాడాలని ఉంది నాన్న. ఏమైందమ్మా? ఎవరో తెలియని వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు ఆ విషయాలని ఎందుకులేనన్నా, నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నువ్వు త్వరగా ఇంటికి రా. అంటే అంటే వసుంధర ఇంట్లో ఎవరితోని నిజం చెప్పలేదన్నమాట. ఎందుకు చెప్పలేదు? ఏమయ్యి ఉంటుంది? తనెవరు ఆపుంటారు? వంశీ సార్, మీ ప్రేమే వసుంధర గారి ఈ నిజం చెప్పకుండా ఆపింది సార్. నాకు తెలుసు సార్. చాలు సార్, చాలు. ఈ కొద్ది టైం చాలు సార్. నేను ఇంటికి వెళ్తాను, మీ ఇద్దరిని కలుపుతాను. ఆయన యాక్సిడెంట్ నుంచి కాపాడనని చెప్పావు కదా, ఆయన ఎక్కడ దాచావో చెప్పు చెప్పు చెప్పు. వంశీ సార్ నేనే భద్రంగా దాచిపెట్టాను వసుంధర గారు. కానీ ఇప్పుడు ఆయన అక్కడ లేరు. ఈ ఇంట్లోకి వంశీ సార్ స్థానంలో వచ్చింది ఆ మోసగాడు మురళి అని నాకు తెలిసింది. కానీ నేను ఇప్పుడు వాళ్ళకి నిజం చెప్పినా ఈ పెళ్లిని తప్పించాలనే నేను ఇలా చెప్తున్నానని నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. వాళ్ళందరికీ నిజాన్ని నిరూపించాలంటే వంశీ సరే ఆధారం. ఇప్పుడు వంశీ సరే అందరికీ అవసరం. సార్, మీరెక్కడున్నారు? ఇప్పుడు వాళ్ళకి నిజం తెలియకపోగా మీ జాడ కూడా తెలియకపోతే ఆ దుర్మార్గుడు మురళితోనే నా పెళ్లి జరుగుతుంది. అది నేను భరించలేను. డాక్టర్, డాక్టర్, వాట్ హ్యాపెండ్? డాక్టర్, మీరు చెప్పినట్టుగానే 3 times నార్మల్ ఇంజెక్షన్ ఇచ్చాను, కానీ ఇతని బాడీ కంట్రోల్ అవ్వడం లేదు. సిస్టర్, కోమా స్పెషలిస్ట్ డాక్టర్ కృష్ణ గారి దగ్గర వంశీ రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ చెక్ చేయాలి. మీరు వెళ్ళి ఆ రిపోర్ట్స్ తీసుకురండి. అలాగే డాక్టర్. వెళ్ళండి. సిస్టర్, నా ఆరోగ్యం కుదుటపడినా కూడా ఇంకా ఇక్కడ నన్ను ఎందుకు ఉంచుతున్నారు?
చూడండి సార్, మీ కేస్ టేకఫ్ చేసిన డాక్టర్ గారు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండాలి. పైగా మీకు ఈరోజు టెస్ట్ కూడా ఉంది. వసుంధర గారు అనవసరంగా నన్ను ఈ హాస్పిటల్లో చేర్పించారు. లేదంటే ఈ పాటికి వంశీ సార్ ఫోటో పూర్తయిపోయేది. సిస్టర్ సిస్టర్ మా బ్రదర్కి చాలా సీరియస్గా ఉంది. సమయానికి డాక్టర్ గారు కూడా లేరు. రండి సిస్టర్. ఓకే సిస్టర్, ఈ రిపోర్ట్స్ ఐసీలో ఉన్న డాక్టర్ గారికి ఇవ్వు ప్లీజ్. ఓకే సిస్టర్. సారీ మిస్టర్ వంశీ, మిమ్మల్ని చూసిన ప్రతిసారి నా జాబ్ మీద నాకే అసహ్యం వేస్తుంది. చలనం వస్తున్న మీకు ఇంజెక్షన్ చేసి మీ కుటుంబానికి మిమ్మల్ని దూరం చేస్తున్నాను.